నిజామాబాద్ నగరం పెట్టుబడులకు స్వర్ణధామంగా మారిందన్నారు ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన జోయలుకాస్ జ్యువెలరీ షాప్ ను చీఫ్ గెస్ట్ గా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ హీరోయిన్ ఉప్పన ఫేమ్ కృతి శెట్టి పాల్గొని సందడి చేశారు. నిజామాబాద్ నగరానికి జాతీయ అంతర్జాతీయ కంపెనీలు వస్తున్నట్లు ఎమ్మెల్యే గణేష్ గుప్తా తెలిపారు. నగర ప్రజలకు కావాల్సిన బంగారం, డైమండ్స్, ప్లాటినం ఆభరణాలు మంచి క్వాలిటీతో రకరకాల డిజైన్లు లభిస్తాయని షాప్ యాజమాన్యం వెల్లడించింది. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతు కిరణ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. బాబు అండి, జోసల్కాస్ పిఆర్ఓ అని. నిజామాబాద్లో జోసల్కాస్ గ్రాండ్ పెద్ద షోరూమ్ ఓపెన్ చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే తెలంగాణలో ఇది 4వ షోరూము. ఇంకా ముందు కూడా ఏదైతే ఉందో వరంగల్ ఈ ఏరియాస్ మొత్తంలో కూడా ఓపెన్ చేయబోతున్నాము. ఇండియా మొత్తం మీద ఇది 52nd బ్రాంచ్ అండి మొత్తం కూడాను. ఇప్పుడు ఆంధ్రాలో కూడా నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప ఈ అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా స్ప్రెడ్ చేసుకుంటూ పోతున్నాము. ఏదైతే ఈ రోజున ఓపెనింగ్కి ముఖ్య అతిథిగా మన స్థానిక ఎమ్మెల్యే గారు బిగాల గణేష్ గారు, దాని తర్వాత యాక్ట్రెస్ కృతి శెట్టి వాళ్ళు వచ్చేసేసి ముఖ్య అతిథులుగా విచ్చేసేసి ప్రోగ్రామ్ని చాలా ఓపెన్ చేయటం అనేది జరిగింది. వాళ్ళకి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జోసల్కాస్ తరఫు నుంచి. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉభయ రాష్ట్రాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా జోసల్కాస్ తరఫు నుంచి రేపు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఓపెనింగ్ అనగానే కస్టమర్స్ అందరికీ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి. ఈ ఎక్స్పెక్టేషన్స్కి ఏ విధంగా కూడా తీసేయకుండా ఏదైతే ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయో ఒక ప్రతి 40,000 కొనుగోలు పైన ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎర్నాకుళం ప్రాంతానికి చెందినటువంటి జోసల్కాస్ వారి నిజామాబాద్ నగరంలో హైదరాబాద్ రోడ్లో ఇనాగ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక బట్టల షాపింగ్ మాల్స్ కానీ, జ్యువెలరీ షాప్స్ కానీ నిజామాబాద్ ప్రజలకు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. ఇక్కడ డైమండ్ అదేవిధంగా ప్లాటినం కూడా అందుబాటులో ఉంది. మరి చాలా హైదరాబాద్ స్థాయికి తగ్గట్టుగా మరి నిజామాబాద్లో కూడా అలాంటి స్థాయిలోనే ఇక్కడ ఇంటీరియర్ డెకరేషన్స్ కానీ చాలా బాగా చేస్తున్నారు. మరి నిజామాబాద్ నగర ప్రజలకు అన్ని అందుబాటులో ఉన్న విధంగా ఇంతకుముందు శుభకార్యాలు జరిగితే, పెళ్లి లాంటి కార్యక్రమాలు జరిగితే హైదరాబాద్ వెళ్ళి ఎక్కడో హోటల్లోనో బంధువుల ఇంట్లోనో ఉండి ఒక 5-6 రోజులు, వారం రోజులు ఉండి బట్టల షాపింగ్ అని, బంగారు షాపింగ్ అని చేసుకొని వచ్చేవారు. కానీ ఈరోజు నిజామాబాద్ నగరంలో అలాంటి పరిస్థితి లేదు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి మహారాష్ట్ర కావచ్చు, కొరుట్ల, మెట్పల్లి, ఆర్మూర్, నిర్మల్ లాంటి ప్రాంతాల్లో కావచ్చు, వీరందరూ కూడా నిజామాబాద్కి వచ్చి షాపింగ్ చేసుకునేటటువంటి పరిస్థితి. మరి జోసల్కాస్ వారు 48వ బ్రాంచ్ నిజామాబాద్లో ఏర్పాటు